కొంతకాలంగా మెటా చీఫ్ జుకర్బర్గ్ నిర్ణయాలు కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఇటీవలే జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రం చర్యలకు రెడీ అయింది. ఇంతకీ కేంద్రం సీరియస్ అయ్యేలా జుకర్బర్గ్ ఏం కామెంట్ చేశారో చూద్దాం. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలపై మెటా అధినేత జుకర్బర్గ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీనిపై కేంద్రం సీరియస్ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జుకర్బర్గ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సమన్లు పంపాలని నిర్ణయించినట్టు ఐటీ కమ్యూనికేషన్లపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ నిషికాంత్ దుబే తెలిపారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనే కారణంతో ఈ సమన్లు పంపబోతున్నట్టు ఆయన వెల్లడించారు. భారత్ పై తప్పుడు ప్రచారం చేసిన మార్క్ జుకర్బర్గ్ పార్లమెంట్ కు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2024ను ఎన్నికల సంవత్సరంగా అభివర్ణించిన జుకర్బర్గ్ 2024లో భారత్ తో సహా దేశాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యాయన్నారు. కోవిడ్ వైరస్, ద్రవ్యోల్బణం ఆయా ప్రభుత్వాల పట్ల ప్రజల్లో విశ్వాసం క్షీణించడానికి దోహదం చేసిందని జుకర్బర్గ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ లోక్సభ ఎన్నికల ఫలితాలపై జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఖండించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏపై ఓటర్లు విశ్వాసం ఉంచి మూడోసారి గెలిపించారని చెప్పారు. 64 కోట్ల మంది భారతీయ ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారని చెప్పారు. భారత ఎన్నికలపై జుకర్బర్గ్ మాట్లాడిన మాటలు చాలా నిరాశకు గురి చేశాయని, వాస్తవాలు, విశ్వసనీయతను కాపాడుకుందామంటూ మెటా చీఫ్ వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చారు.